సార్ ఇప్పుడు మరి ఈ యుఎస్ తీసుకున్నటువంటి డెసిషన్తో డబ్ల్యూహెచ్ఓలో యుఎస్ లీడర్షిప్ లేకపోతే చైనా లాంటి దేశాల ప్రభావం పెరుగుతుంది అంటారా? లేదంటే ఇండియా, ఈయూ ఇలాంటి దేశాలు కూడా ఆ లీడర్షిప్ గ్యాప్ని ఏమైనా ఫిల్ చేసే అవకాశాలు ఉంటాయంటారా? చేస్తారు. ఇప్పుడు అసలు దానివల్ల ప్రయోజనం ఏమి కనపడట్లేదు కదా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫెయిల్ అయిపోయింది చాలా వరకు. ఆ రోజుల్లో 70 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు ఏ దేశానికి రీసెర్చ్ లేదు, మెడికల్ ఫెసిలిటీస్ లేవు. ఎక్కువగా ఈ చికెన్ పాక్స్, లెప్రసీ, స్మాల్ పాక్స్, మలేరియా ఇలాంటి జబ్బులు పెద్ద ప్లేగ్గా ఉంటే అన్ని కంట్రోల్లోకి వచ్చేసినాయి కదా. అడ్వాన్స్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దేశాలని ఈ కోవిడ్ విషయాల్లో. ఇలాంటి వాటిలో ఫెయిల్ అయిపోయింది కదా. సో నేను అనుకుంటున్నా అమెరికా ఉంటే వాళ్ళకి మంచిది, లేకపోయినా వాళ్ళకి మంచిది. మనం ఎందుకు పట్టించుకోవాలి? మార్పు అనేది ప్రపంచంలో పూర్తిగా వచ్చేస్తుంది, ప్రతి సంస్థలో వచ్చేస్తుంది పూర్తిగా. యునైటెడ్ నేషన్స్ తగ్గిపోయింది. ఎవరు ప్రపంచంలో యుద్ధాలు ఆప్ చేయట్లేదు. ఎవరు ఇష్టం వచ్చిన యుద్ధాలు వాళ్ళు స్టార్ట్ చేసేస్తున్నారు. ఇది ఒక కొత్త ఫేజ్. 1945 నుంచి ఉన్న రూల్ బేస్డ్ ఆర్డర్ అంట. అంటే రూల్స్ అందరూ పాటించాలి, దాని మీదే మన ప్రపంచం మొదలుకెళ్తా పడిపోయింది కదా. ఎప్పుడైతే ట్రంప్ ప్రెసిడెంట్ అవినా కాదు, ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వకముందే నుంచి కూడా ఒక దాకా జారిపోయింది కదా. అమెరికా ఎప్పుడైతే ఇరాక్ వార్ స్టార్ట్ చేసింది, లిబియా వార్ స్టార్ట్ చేసింది, ఎవరు సపోర్ట్ తీసుకోకుండా, నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళ దెబ్బని తీశారు ఆఖరికి అమెరికా. కానీ అవన్నీ బలం ఉంటే చాలా. సో మార్పు అనేది ప్రపంచంలో ఉండాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఇప్పుడు మనం అదేదో బ్రతికించాలి అని చేయటం అనవసరం. ఏదో పేరుకి వాటికి డబ్బు ఎక్కువ ఉన్నదని షోక్గా చేయొచ్చు, కానీ మనం అది వాచ్ చేయాలి. యూరోపియన్ యూనియన్ వాళ్ళకి సమర్థత ఉన్నది, ఎక్కువ మంది అక్కడ పనిచేస్తున్నారు. అది ప్యారిస్లోనూ బేస్ అవి ఉన్నదో, స్విట్జర్లాండ్లో బేస్ అవి ఉన్నది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఐ థింక్ ఇన్ స్విట్జర్లాండ్. సో అవన్నీ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు మేనేజ్ చేస్తారు. పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నది అక్కడ, వాళ్ళు మేనేజ్ చేస్తారు. వాళ్ళు చేసుకొని భారతదేశం ఇలాంటి తుఫాల్ని తప్పుకోవాలి, కొద్దిగా జాగ్రత్తగా తప్పుకొని వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఏదైతే ట్రంప్ ఆరోపిస్తున్నాడో డబ్ల్యూహెచ్ఓ మిస్ హ్యాండ్లింగ్ ఆఫ్ COVID-19 అని చెప్పి ఇప్పుడు బయటికి రావడము, ఈ విత్డ్రాల్ వల్ల ఈ గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీకి ఏమైనా రియల్ థ్రెట్స్ ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉందంటారు? అంటే ఇన్ ఫ్యూచర్ పాండమిక్స్ ఏమైనా వస్తే, కొత్త వ్యాధులు వచ్చినప్పుడు కానీ వీటన్నింటికి ఎలాంటి ప్రమాదం ఉంటుందంటారు? తప్పకుండా ప్రమాదం ఉన్నది. బాగా ఫంక్షన్ చేస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవన్నీ ఆఫ్ చేయొచ్చు, నోటీస్ ఇవ్వచ్చు, ఎడ్యుకేషన్ చేయొచ్చు. ప్రతి దేశానికి వెళ్ళి మీరు కంట్రోల్స్ పెట్టాలని చెప్పొచ్చు. అక్కడ మీకు ఇంకో విషయం తెలియదేమో, చెప్పొచ్చా? చెప్పండి. వాళ్ళ జీతాలు ఎంత జీతాలు ఇస్తున్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వాళ్ళ ట్రావెలింగ్ అంతా బిజినెస్ క్లాస్, వాళ్ళ ఖర్చులు సూపర్ క్లాస్. అది కూడా ఉన్నది, అందరూ చెప్పుకోవట్లేదు. యునైటెడ్ నేషన్స్ 5 సంవత్సరాలు పనిచేస్తే మీకు పెన్షన్ ఇస్తారు లైఫ్ అంతా. మీకు తెలుసో తెలీదు? చాలా మంది భారతీయ బ్యూరోక్రాట్స్, డాక్టర్స్ అక్కడ ఉద్యోగం వచ్చి 5 సంవత్సరాలు పనిచేస్తే లైఫ్ టైం $1,000 ఇస్తారంటే 90,000 2,00,000 వస్తూ ఉంటాయి. అది వాళ్ళే ఉంటారంటే మేము ఇలాంటి జీతాలు అన్నీ ఇవ్వకపోతే టాలెంట్ రాదంటారు. టాలెంట్ కొనుక్కోవాలి, అది కరెక్టే. సరే, ఎంతో వేస్ట్ చేస్తున్నారు డబ్బు, అవన్నీ వేరు. బట్ తప్పకుండా నష్టం ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బాగా ఫంక్షన్ చేసి ప్రొఫెషనల్గా పని చేయనివ్వదు కదా. చైనా పని చేయనివ్వదు కదా. చైనా పని చేయనివ్వరు కదా. వాళ్ళు ఏదో రకంగా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు డామినేట్ చేయాలి. పవర్ ప్రొజెక్షన్ అదొకటి. మాకు పవర్ ఉన్నది మా చేతిలో చూపెట్టడానికి. వాళ్ళకి అనుకున్నవి చేస్తారు. తైవాన్ దగ్గరికి వెళ్ళొద్దు అంటారు ఆ డాక్టర్లు. ఇవన్నీ ఉన్నాయి. సో ఒకసారి ఇది పెద్ద షాక్ ఎవరికి? చైనాకి షాక్. ఇవాళ వాళ్ళ ఆస్పెక్ట్ వాళ్ళు వచ్చి సంస్థను పాస్ చేశారు అని అందరు ఫీల్ అవుతుంది. చైనాకి షాక్. చైనాకి అమెరికా షాక్ ఇస్తుంది ట్రంప్ కింద. మీరు నేను భారతదేశం ఇవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి తగిన విషయం చెప్తున్నా. చైనీస్ రోల్ యునైటెడ్ నేషన్స్ విషయాలు వాళ్ళ సంస్థలో ఉన్నది కాబట్టి అమెరికా తగ్గిపోతుంది. యూరోపియన్ యూనియన్ తెలుసు, కానీ ఏం చేయలేరు. వాళ్ళ మీద ఏదో తిరుగుబడతానో చైనా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, జనవరి 3వ తారీఖు వెనజువెలాని ఆ గవర్నమెంట్ అని మార్చేశారు. ఆయిల్ మేము ఇష్టం వచ్చిన చేయాలని ట్రంప్ చెప్పాడు. చైనా కొన్ని రోజులు చైనా ఊరికి ఏమన్నది?
మాకు చాలా బాకీ ఉన్నారు, $70-80 బిలియన్ అప్పులు ఇచ్చాం, ఆ అప్పులు తీసేయడానికి ఆయిల్ సప్లై చేయాలి వెనజువేలా అన్నారు. అప్పుడు ట్రంప్ ఏమన్నాడంటే, మీకు తప్పకుండా వెనజువేలా ఆయిల్ సప్లై చేయొచ్చు, మీకు అమ్మాలంటే మీ పాత బాకీలు, మీ పాత లోన్స్ దీని విషయంలో రావడానికి వీల్లేదన్నా. మీకు ఇక ఏంటి, 3 రోజులు చైనీస్ ఏం స్టేట్మెంట్ ఇవ్వకుండా కూర్చున్నారు. సో నేను చెప్పేది ఉదాహరణ చెప్పాను, మీకెందుకు బాధ? చాలా మందిని అడుగుతూ ఉంటా భారతదేశంలో డిబేట్స్లో, ఇలా చేశారు అలా చేశారు, ఇది ఏం న్యాయం వెనజువేలా అంటే, నీకెందుకు బాధ అన్న, మనకు లాభం కదా, ఆయిల్ ధర పడిపోయింది కదా, కరెక్ట్. పడిపోతుంది కదా, చైనాకి లాభం కదా, ఎందుకంటే వెనజువేలా ఎవరికీ అమ్మకూడదు, శాంక్షన్స్ ఉన్నాయి. సో తక్కువ ధరకి చైనా ఆయిల్ తెచ్చుకుంటారు, మాకు లెక్కలేదని కొనుక్కుంటున్నారు, $40 బ్యారెల్, మనం $80 బ్యారెల్ కొంటున్నాం. రష్యా నుంచి ఇంకా చైనా కొంటున్నారు, $40 బ్యారెల్. మనం మానేసాం అమెరికాకు భయపడి. సో ఎవరి లాభం? చైనా. చైనాకి లాభం లేకుండా జరిగితే ఏమవుతుంది? పాకిస్తాన్కి తక్కువ సాయం చేస్తారు వాళ్ళు. ఆయిల్ ధర పెరిగింది అనుకోండి, $40, చైనా కొనడానికి ఎక్కువ ధరలో కొనాలి. తర్వాత ఎక్కువ సప్లై వస్తే ఈ సౌదీ అరేబియా, ఖతార్ వాళ్ళ ఆయిల్ ఆదాయం తగ్గుతుంది. వాళ్ళు ఎవరికి సాయం చేస్తున్నారు? పాకిస్తాన్కి సాయం చేస్తున్నారు, యా. మనతో స్నేహంగా ఉంది. సో మీరు ఆల్రౌండ్ పిక్చర్ తీసుకోవాలి. ట్రంప్ చేసేది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పూర్తిగా పాడైపోయింది, ఫెయిల్ అయిపోయింది. జెనీవా స్విట్జర్లాండ్లో, ఆ స్విట్స్ ఏమిటంటే పెద్ద సంస్థలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది, ఉద్యోగాలు, ఈ స్పిన్ ఆఫ్స్ ఉన్నాయి, వాళ్ళేం పట్టించుకోరు. వాళ్ళకి హోదా కావాలి, ఆ ఆర్థిక వ్యవస్థ వచ్చే డబ్బు కావాలి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, కానీ వాళ్ళు ఏం బాగు చేయరు. సో మనకి ఇలాంటి షాక్స్ రావటం మంచిది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని రిపేర్ చేసుకోవచ్చు, వాళ్ళని తీసి పారేయచ్చు. టెడ్రోస్ రిజైన్ చేస్తే మేము వస్తామని చెప్పొచ్చు, లేకపోతే వాళ్ళు రబ్బర్ స్టాంప్ ముద్రేస్తున్నారు చైనాకి. సో ఇవన్నీ ఉన్నాయి. మనం సింపుల్గా ఒక స్టెప్ అనుకుని తీస్తే కరెక్టా? నేను అనుకోవట్లేదు.